దాశరథీ కరుణాపయోనిధి. అంటే రా కలుషంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమై దీకొని బ్రోచు నిక్కమది. రా కలుషంబులెల్ల బయలంబడద్రోచిన. ఈ జీవితంలో పాపపుణ్యాలు చేయనివాడు ఎవడు ఉండడు, హింస చేయనివాడు అసలు ఉండడు. ఎలా ఉంటాం అసలు? సలిలము ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్నను కలుగు అవశ్యమును సకల కర్మములందును హింస అన్నాడు ధర్మవ్యాసుడు. పోనీ ఎర్రాప్రగడ గారు ధర్మవ్యాసుడి చేత చెప్పించాడు. సలిలము ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్న. కాబట్టి పాపాలు చేస్తాం. మనం నడుస్తున్నప్పుడు మనకేనా ఎన్ని 84 లక్షల జీవరాశులు ఏంటి మనం లెక్క పెట్టామా? చెప్పారు కాబట్టి పెద్దవాళ్ళు అది వినాలి మనం. ఏదేమైనా రా కలుషంబులెల్ల బయలం పడద్రోచిన మా కవాటమై దీకొని బ్రోచు నిక్కమిది. ధీతులైన తదీయ వర్ణముల్ గైకొని భక్తి చేనుడువగానరుగాక విపత్పరం పరల్ దాకొనునే జగజ్జనుల దాశరథి కరుణా పయోనిధి. దాశరథి కరుణా పయోనిధి. అద్భుతమైనటువంటి భావాలండి. అంటే రామ అనే దివ్యనామంలోని రేఫాక్షరము ఈ మనుషుల యొక్క పాపాలనన్నిటిని కూడా తరుముతుంది, బయటికి తరుముతుంది. ఇప్పుడు మనం ఫ అని చెప్పి తలిపేసేస్తాం చూడండి. దాన్ని ఎంత ఒక చిన్న దృశ్యాన్ని మన కళ్ళ ముందు కనపడేటువంటి రీతిలో పద్యం చెప్పాడు రామదాసు గారు. అంటే ఇట్లా దృశ్యాలు కళ్ళ ముందు కనపడేటువంటి రీతిలో చెప్పటం అనేటువంటి వాటిలో మరి అగ్రతాంబూలం తిక్కన గారిదే. నిజంగా చెప్పాలంటే ఒక యుద్ధ వర్ణనలు కానివ్వండి, ఏదైనా శృంగార వర్ణన కానివ్వండి, మరి ఇక అంతకన్నా ఎవడు చెప్పలేడు. అందుకనే మహానుభావులు అటువంటి కల్పనలో తిరుపతి వెంకటకి వాళ్ళు చెప్పినట్టు తిక్కనకే కానీ లేదు దేవునికే నేను అన్నారు. అటువంటి గొప్ప గొప్ప వర్ణనలు చేయాలంటే తిక్కనే. వాడు కూడా ఒక చమత్కారంగా ఒక కవి అన్నాడుగా, కందం తిక్కల్లాగా కవి చూడప, తిక్కల్లాగా చెప్పడం అంటే సామాన్యం కాదన్నాడు. కదా సరే, అది కందం కానీ ఇంకోటి కానివ్వండి. ఇక్కడ కూడా చెంపకమాలలు ఉత్పలమాలలు తీసుకున్నా కూడా అద్భుతమైనటువంటి భావాలతో మనల్ని మరి పఠిత్రు లోకాన్ని చదువరులను నిజంగా రంజింపజేస్తున్నాడు రామదాసు. ఈ పేరులో రామాలో ఉన్నటువంటి మా ఏం చేస్తుందట? అక్షరం తలుపు వలె అడ్డుపడి, ఆ అక్షరం తలుపు వలె అడ్డుపడి పాపాలను ఎదిరించి లోపలికి రాకుండా చేస్తుందట. అద్భుతమైనటువంటి భావం అండి. ఇక మళ్ళీ ఏమైనా పాపాలు రాకుండా కాపాడేది రామనామమే, ఏమైనా చేసిన పాపాలను పోగొట్టేది కూడా రామనామమే. కాబట్టి రామ అనేటువంటి అక్షరం అంత గొప్పది. అందుకనే వాడు ఏమీ తెలియని వాడు కూడా మరా 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 అంటూ మరాయే రామ ఇదని, వాడే మహానుభావుడైనాడని, రామాయణం రాశాడని. రామనామ పఠన రమణచే వాల్మీకి పరగ బొయ్యడయ్యు బాపడయ్యి అన్నాడు. మళ్ళీ బ్రాహ్మణుడు ఎవడు? బ్రాహ్మణుడు బ్రహ్మణ్యుడు అంటే ఎవడు? కులము ఘనము కాదన్నాడు అదే పద్యంలో. అలా ఎందుకండి ఇప్పుడు పరమేశ్వరుడు లాంటి ఆదిదైవమైనటువంటి పరమేశ్వరుడే అమ్మవారికి జగన్మాతకు రాముడి యొక్క గొప్పతనము, అతని యొక్క నిష్ఠా నియమములు, మరి సౌశీల్యము, ఏకపత్ని వ్రతం, ఇవన్నీ ఏ విధంగా ఎలా నిజ జీవితంలో అనుసరించాడు, అనుష్ఠించాడు. పరమేశ్వరుడే అమ్మవారికి చెప్పినప్పుడు ఇక సామాన్యులైనటువంటి మామూలు కవులు చెప్తే ఇక ఆశ్చర్యం ఏముందండి.
కాబట్టి బుద్ధిమంతులు ఏమంటున్నాడంటే ఇది విషయం యథార్థం అంటున్నాడు పైన, ఇది విషయం యథార్థం అంటున్నాడు. రా కలుషంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమైది కనుబ్రోచు నిక్కమిది, దీంట్లో ఇసుమంత కూడా అసత్యం లేదు. నేను ఇంత బల్లగుద్ది అంటాను చూడండి, నిక్కమని చెబుతున్నాను. కాబట్టి బుద్ధిమంతులు జ్ఞానవంతులు చెప్పినప్పటికీ మూఢులైన వారు అజ్ఞానులైన వారు ఆ అక్షరాలను అంటే రామ అనే అక్షరాలను ఉచ్చరింపలేకున్నారు. ఉచ్చరింప అంటున్నారు, అదొక పాపం. ఉచ్చరింపలేకుండా ఉన్నారు. అందుకనే శబ్దం అనేటువంటిది గురుముఖత నేర్చుకోవాలి. ఏ శబ్దాన్ని ఎలా పలికితే లేకపోతే తద్విరుద్ధమైనటువంటి ఫలితం వస్తుంది. అది కూడా ఉంది. వాడేదో ఇంద్రుడు, వృత్రాసురుడు, యజ్ఞము ఆ కథ మనకు తెలుసు. వాడేమో మామూలుగా ఇంద్రుడిని నేను జయించాలి అనుకుంటున్నాడు, వాడు చదివే మంత్రంలో తద్విరుద్ధంగా అయింది. కాబట్టి వాడే జయించాడు, ఇంద్రుడిదే పై చేయింది. అందుకనే ఇంద్రుడు ఎప్పుడైనా కూడా, అందుకనే దేవ పదవి ఎప్పుడు, అందుకనే అతనికి దేవతాపతి. అతడు శతముఖుడు, 100 యజ్ఞములను చేసి ఆ పదవిని దక్కించుకున్నాడు, ఆ పీఠాన్ని దక్కించుకున్నాడు. సుధర్మా పీఠమందున్నాడా అని కూడా అడుగుతాడు కదా మరి ధర్మరాజు, ఏమిటి ఇట్లా విచారంతో వస్తున్నావు అని భాగవతంలో. ఆ సుధర్మాపీఠంలో ఉన్నటువంటి వాడు ఇంద్రుడు. కాబట్టి శ్రీరామ మంత్రమహిమను గౌరీపతి ఎరుగు బాగుగా గావునని ఘోర విషానలమౌరా మారెను దివ్యామృతముగా మంగళకరమై. కాబట్టి అటువంటి తెలియని వాళ్ళు అజ్ఞానులు ఆ రామ శబ్దాన్ని ఉచ్చరింపలేకున్నారు. అట్లు కాకుండా జనులు ఆ రామ అనే అక్షరాలను జపించినట్లయితే వరుసగా వారికి ఆపదలనేటువంటి కలుగవు, ఆపదలనేటువంటి సమీపించవు. ఇది విషయం అంటున్నాడు. కాబట్టి ఎట్లా కవాటములాగా మనం ఏదైనా రక్షణ కావాలంటే ఏం చేస్తామండి, ఒక చోట కూర్చొని తలుపులు వేసుకొని జపం చేసేవాళ్ళు ముఖ్యంగా, అయ్యా ఈ కాసేపు మమ్మల్ని ఎవరు పలకరించవాకండి అని చెబుతాను చూడండి. అట్లా ఈ 2 పదాలు రామ అని కనుక వాడు చదివినట్టయితే వాడికి ఆ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని చెబుతున్నాడు. అంటే శ్రావణము భాద్రపద మాసాలలో గనక ఏ విధంగా బ్రహ్మాండంగా మేఘాలు బాగా పట్టి వర్షాలు కురిసి సస్యశ్యామలం అంటాం చూడండి మనం, మరి పాడి పంట వృద్ధి అవుతాయి బ్రహ్మాండంగా. ఆ విధంగా రామనామ ప్రభావం చేత రామభక్తులు వృద్ధి చెందుతారట. ఇప్పుడు ఇప్పటికీ కొన్ని పల్లెల్లో, అన్ని పల్లెల్లో అని చెప్పలేము, సాయం వేళలలో పురాణ పఠనము, మరి కీర్తన సంకీర్తన, ఆ ఉన్నవాళ్లలోనే అందరూ సంగీతజ్ఞులు కావక్కర్లేదు, చక్కగా ఆ కీర్తనలు ఒక 2-3 పాటలు రాముడికి సంబంధించినవో శివుడికి సంబంధించినవో చేసి భక్తుడికి నివేదనగా ఒక కొబ్బరికాయ పెట్టి ప్రసాదాన్ని అందరికీ పంచి అదొక ఆత్మానందాన్ని అనుభవిస్తాం. అలా చేసినప్పుడే నువ్వు నిజమైనటువంటి భక్తుడివి. అలా చెయ్యండి. అలా చేసినట్లయితే మీకు మోక్షం వస్తుంది, మీ కోరికలు నెరవేరుతాయి, మీకు ఎటువంటి ఆపదలు రావు. ఆపదలు రావు కాదు, ఆపదలు రానివ్వడు. మిమ్మల్ని ఒక కవాటంలాగా ఈ రామశబ్దం రక్షిస్తుంది అని బల్లగుద్ది చెబుతున్నాడు. మరి అందుకనే పలుకగా వినగా స్మరింపగా, పలుకగా వినగా స్మరింపగా సలలిత మధురములు రా మా అనేటువంటి సద్వర్ణంబులు, వర్ణములు అనొచ్చుగా, సద్వర్ణములు అవి నిజమైనటువంటి మంచి చక్కనైనటువంటి మాటలు. ఇప్పుడు కొన్నిటికి ముందు ఉపసర్గలు చేరుస్తుంటాం, యత్నము ప్రయత్నము, వరుడు విప్రవరుడు, ఇట్లా ఈ విధంగా ప్రకృష్టము రకరకాలైనటువంటి ఒక ఉపసర్గం చేరుస్తాం. అందువల్ల సద్వర్ణములు ఏవయ్యా అంటే ఈ రా మా అనేటువంటివి సద్వర్ణములు. కాబట్టి ఈ రామ అనేటువంటి అక్షరములలో దాగి ఉన్నటువంటి ఆ గొప్పతనము, ఆ ఆంతర్యము ఏదో తెలుసుకొని బ్రతకండి ఓ భక్తులారా, ఇది నేను చెప్పే విషయం అంటున్నాడు మహాభక్తాగ్రగణ్యుడైనటువంటి రామదాసు.
దాశరథి కరుణాపయోనిధి